శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృశ్చిక రాశి వారికి ఈ 2026 సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ దాకా ఎలా ఉంది అంటే కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. పై అధికారులతో ఆచితూచి మాట్లాడటము, లేదా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండటం లాంటివి ఉండాలి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా మీ మాట వ్యతిరేకత అనేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి గాక కొన్ని ఎదురుదెబ్బలు అనేటువంటివి తప్పదు. రావాల్సినటువంటి ధనం సగములో ఆగిపోవటము, కొన్ని పనులే జరగటము, అర్ధాష్టమము అనేటువంటిది కుంభములో రాహువు ఉండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గాక ఎవరితో ఏది మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. అడుగులు కూడా ఆచితూచి వేస్తే మంచిది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు దగ్గరి వరకు వచ్చి పోగొట్టుకునేటువంటి విధానముగా ఉన్నది కాబట్టి ఆలోచనలు చేసి ఆచితూచి అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. ఏదైనా మామూలుగా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా లాభాలు ఆశించేటువంటి పరిస్థితికి పోయి పెట్టుబడులు ఎక్కువగా పెట్టి నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాలు అనేటువంటివి చేయకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ప్రయాణాలు చేయండి. మీ శ్రేయోభిలాషులు మీకు కావాల్సినటువంటి వాళ్లను ఒకటికి 2 సార్లు అడిగి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి, మీకు మేలు జరుగుతుంది. ఏది ఏమైనా అర్ధాష్టమంలో రాహు ఉండేటువంటి దాని వలన, తర్వాత శని ఉండేటువంటి దాని వలన, ద్వితీయములో ఉండేటువంటి గ్రహస్థితుల వలన, గురువు మిథునములో ఉండేటువంటి దాని వల్లను కొన్ని రకాల ఇబ్బందులు అనేటువంటివి మీరు ఎదుర్కోక తప్పదు. ఉన్నట్టుండి స్థాన చలనము కావటము కానీ, అనూహ్యముగా ఒక అపనింద నెత్తిన వేసుకోవటము కానీ, లేదా ఇంకేదైనా చిన్నపాటి ఇబ్బంది జరగటము కానీ ఇలాంటివి ఉండవచ్చును. మానసికంగా కొంత ఆందోళన చెందేటువంటి పరంగానే ఈ రాశి వాళ్లకు ఉండబోతూ ఉన్నది. కాబట్టి నిరంతరము దైవారాధన లేదా గోమాతలకు పూజ చేయటము లాంటివి కానీ మీ శ్రేయోభిలాషులను అడిగి జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళితే బాగుంటుంది. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. వ్యాపారస్తులకు యథావిధిగా వ్యాపారాలు చేసుకోవచ్చును, లాభాలు ఆశించినంత ఇదిగా రాకపోవచ్చును. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో వాళ్లతో లేనిపోని పేచీలు పెట్టుకొని అనవసరమైనటువంటి పోట్లాటలు, మానసికమైనటువంటి క్లేశానికి దిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఒక్కోసారి నేను ఇంట్లో ఉండను, ఎక్కడికన్నా దూరంగా వెళతాను అనేటువంటి భావన కలగవచ్చును గాక. ఇక రైతులకు మాత్రము కొంచెము యోగవంతముగానే ఉంటుంది గాక. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చును, గొప్పగా ఆశించేంత పరిస్థితులు ఉండకపోవచ్చును. కళాకారులు కూడా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రభుత్వాలతో లేనిపోని సమస్యలు అనేటువంటివి తెచ్చుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు.